నమస్తే. నమస్తే. మీ పేరు? కృష్ణారెడ్డి, ఎక్కడ ఉంటారు? సరూర్ నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే అంత జ్ఞాపకం లేదు, మీ కార్పొరేటర్ ఎవరు? అది జ్ఞాపకం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ పనులు ఏ విధంగా అవుతున్నాయి? మీరు సాటిస్ఫైడ్? అవుతున్నాయి. అయితే ఇప్పుడు తాగునీరు సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ మీ ఏరియాలో ఏమైనా ఉన్నాయా? డ్రైనేజ్ సమస్య కొద్దిగా ఉంటుంది. కంప్లైంట్ చేశారా దాని గురించి? కంప్లీట్ చేసాము. రీజనంగా 2 నెలలు 3 నెలలకు వస్తాం, జల్దీ రారు. రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ చెత్త సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? అవేం లేవు. మీ కార్పొరేటర్ వచ్చి పనులు చూసుకోవడం కానీ వీటన్నిటిపైన కూడా మీరు సమృద్ధిగా ఉన్నారా? రాలేదు. రాలేదు. అంటే మరి రాకపోతే ఏ విధంగా మీ సమస్యలు తెలుస్తాయి అతనికి? మాకు అంత సమస్యలు ఏం లేవు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు పర్సన్ ని చూసుకొని ఎంచుకుంటారా లేకపోతే పార్టీని చూసి ఎంచుకుంటారా? వ్యక్తిని చూసేస్తాము అంతే. మరి ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తారు అని వ్యక్తిని చూసి ఓటేస్తారు అని అన్నారు కదా, మరి మీ ఏరియాలో సమస్యలు కానీ ఆ నాయకులు వచ్చి పట్టించుకోవడం కానీ మీకు ఆయన ఇచ్చిన హామీలు కానీ అన్ని నెరవేరుస్తున్నారా? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది అంటారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది కదా. బీఆర్ఎస్ అంతే తప్ప నేను కూడా బీఆర్ఎస్ ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంతే. ఎందుకు కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫామ్ లో ఉంది కదా ఫస్ట్, అదే వస్తుంది.